వేములవాడ పట్టణంలోని పలు ఆర్ఎంపీల క్లినిక్లు సీజ్. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం చేస్తున్నానన్న కారణాలతో జిల్లా వైద్యాధికారి రజిత గురువారం రోజున అధికారులు సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పట్టణంలోని గాంధీనగర్లో గల పలు క్లినిక్లను స్థానిక ఎంఆర్ఓ మహేష్, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు, ఆర్ఎంపీ క్లినిక్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. नाम प्रकार बिल्स ఉన్నాయా బిల్స్ ఉన్నాయా ఈ ఒకసారి బిల్స్ ఉంటుంది అవి మనకు తెలియదు సార్ మనకి మరి నీకేం తెలుసు వచ్చేవారికి డాక్టర్ కూర్చుని కూర్చున్నావు బేబీ చెక్ చేపిస్తున్నావు అది రాత్రి చూడే మన పని పేషెంట్ని చెక్ చేస్తున్నావు కదా బీపీ ఎప్పుడైనా వస్తాయి ఏదైనా నువ్వు ఎట్లా చెక్ చేస్తావు నీకు తెలిస్తే చెక్ చేయాలి కదా. सर्टिफिकेट परमिशन ओनली सर्टिफिकेट परमिशन परमिशन లేదు కదా దేనికి చేస్తారు లోకల్ అనెస్థీసియా లోకల్ అనెస్థీసియా అది ఎప్పుడు తీర్మానిస్తే ఏరుతారు ఏది తల్లిదండ్రులు మీరు తెచ్చిన బిల్స్ ఉన్నాయా మీకు ఏమన్నా Any practice should be with the permission. పర్మిషన్ ఉండాలి ఏదైనా పర్మిషన్ ఎనీ డ్రగ్ అండి మీరు పర్మిషన్ లేకుండా ఏ డ్రగ్ యూజ్ చేస్తారు యూజ్ చేయాలి కదా ఇంజక్షన్ వేసుకుంటే ఎంతమంది
ఎక్స్పైరీ ఫోటో తీసుకోండి. డేట్ అయిపోయింది. అక్టోబర్ 24 ఎక్స్పైర్ అయిపోయింది. ఏమేమి ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఉన్నాయా, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా చూసి వాటి కండిషన్స్ తెలుసుకొని అవసరమైతే క్లోజ్ చేసి చూడమన్నారు. మాకు ఇక్కడ చూస్తే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఒక క్లినిక్ నడపాలని అంటే సర్టిఫికేట్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్స్ అయితే నాకు ఎక్కడ పేపర్స్ కనపడలేదు. అండ్ ఒక 2 ప్లేసెస్లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ కనబడ్డాయి. అండ్ ల్యాబ్ అవి పర్మిషన్ చూపెట్టడానికి ఏ పర్సన్ కూడా అవైలబుల్ లేరు. ఇన్ కేస్ అవి జెన్యూన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెన్యూనిటీ చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి. లేదంటే అందాక ఇవన్నీ క్లోజ్ చేసి పెడుతున్నాను. అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి నేను ఇప్పుడు వచ్చింది. నాకు ఇప్పుడే వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ ఏంటి అనేది మీరు డిస్ట్రిక్ట్ నుంచి